ప్రతి సంవత్సరం ఉగాది రాగానే అందరూ ఏం చేస్తామంటే తమ రాశి ఫలాల గురించి తమ యొక్క కుటుంబం యొక్క లాభాలు కానీ నష్టాలు కానీ పూర్తి స్థాయిలో హిందూ సాంప్రదాయం పరంగా అది యొక్క జాతకాలు చూపించుకోవడం లేకుంటే ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఉగాది పండగ నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. కానీ మనం అందరిది మనం చూసుకున్నాం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చూడాలి కదా. మరి మన రాష్ట్రాన్ని మన ఇంట్లో మనం నడవాలంటే మన రాశి ఫలాలు చూసుకుంటే చాలు. మరి రాష్ట్రాన్ని మొత్తం నడిపే ముఖ్యమంత్రి జాతకం చూడాలి కదా. కాబట్టి ఆ జాతకంతో మేము ముందుకు రావడం జరిగింది. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉందా, లేకుంటే రాష్ట్రాన్ని నట్టేట ముంచిపోయే అవకాశం ఉందా అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముచ్చటిని చూసుకుంటే ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఇక పంతులు గారు అయితే పంచాంగం బుక్ పట్టుకొని కూసా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింద మంచిగా హిందూ సాంప్రదాయ పద్ధతిగా మంచిగానే కూర్చొని. మరి చూద్దాం రేవంత్ రెడ్డి గారి జాతి ఫలాలు ఎట్లా ఉన్నాయి, మరి రాష్ట్రం బాగుపడుతుందా లేకుంటే రాష్ట్రం ఊసిపోతుందా అనేది చూద్దాం. ఇక విశ్వాసు నామ సంవత్సర గుంపు మేస్త్రి రాశి ఫలితాలు చూద్దాం మిత్రులారా. ఆదాయం పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి 0 ఓడి అంకమా గిన్నె దెబ్బతినే కదా. అది పంతులు గారు మీరు తప్పు రాశిలన్నీ ఆదాయం వస్తుంది, కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలిపేస్తా ఉన్నాడు. కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. అది పోని వ్యయం వేల కోట్ల రూపాయలు మామూలు అది మరి ఎక్కడి నుంచి తీసుకొస్తానో ఎవరికి ఇస్తానో ఎవరికి తెలియని పరిస్థితి. రాజపూజ్యం 0 అట ఒడియా ఇంకమ్మా అంతేనా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉగాది తెల్లారు ఊసిపోయినట్టున్నాయిగా కథ. ప్రజలారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకము ఇక ఉగాది తెల్లారి రేవంత్ రెడ్డి ఊసిపోయినట్టేట. లేదట ఇక రాజభోగం లేదు, రాజవ్యూజం లేదు, రాజ యోగ్యం కూడా లేదు. అవమానం అంతులేనంత మనం చూస్తూనే ఉన్నాం. అవమానం అది ఇట్లు కాదు, పండగ పూట చూడరు. ఎందుకంటే ఆవేదనతో చెబుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క జాతకం అట్లా ఉంది, జాతకం అట్లా తగలబడి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తిట్టుకుంటా. అది చూద్దాం. ఆకస్మిక ఢిల్లీ పర్యటనలు ఉంటాయి. పంతులు గారు నిజం, పంతులు గారు బ్రహ్మాండంగా ఆయన ఎంతో పుస్తకాలు చదివి జాతకాలను ఒక నమలేసి వదిలిపెట్టేయడం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకస్మిక ఢిల్లీ పర్యటనలు ఉంటాయి. నిజంగానే ఓడియమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫలానా స్టేజ్లో మాట్లాడుతున్నారు అని ఇట్లా వినిపిస్తుంది. అదే 10 నిమిషాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కథం. మీకు అట్లట్లే తెలుసు అయ్య గారు, మీరు బ్రహ్మాండం అండి. నిజంగా చెప్తా ఉన్నా కదా, మీరు చాలా బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం, మీరే గొప్ప అని చెప్తాను నేను. ఎంత బ్రహ్మాండంగా చెప్తా అంటే ఏంకమ్మ మీరు అట్టెట్లా చెప్పేస్తున్నారు. అలా యొక్క భాగవతాలు మొత్తం కడగ్గా చెప్పేస్తున్నారు. కడగ్గా అంటే కడగ్గా. ఐ రియల్లీ హ్యాట్సప్ టు యూ అని చెప్పుకుంటా. నిజంగా చూద్దాం. ఇంకోటి అనుకోని వార్తలు కలవరపెడుతుంది. అదే ఏముంది వార్తలు, అప్పుడప్పుడు సీఎం పదవి ఊసిపోయినట్టు కలుస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అది గుర్తు రాగానే ఢిల్లీకి ప్రకటిస్తూ ఉంటాడు. రాష్ట్రంలో చచ్చిపోయినా పర్లేదు, మనకు రాష్ట్ర ప్రజలు ఆగమైనా పర్లేదు, కానీ ఢిల్లీకి పారిపోవడం మాత్రం ఖాయం. ఢిల్లీకి పారిపోదాలు సీదా ఫ్లైట్కి పోవాలి. ఇంకోటి చూద్దాం. ఆడబిడ్డల ఉసురు తాకే ప్రమాదం ఉంది. అక్కవా ఈ మామూలు కాదు ఇది. పంతులు నీ పంచాంగం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆడబిడ్డల ఉసురే తాకే ప్రమాదం ఉందట. ఆడబిడ్డల ఉసురు ఏ రోజంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజాభవన్ ప్రజా దర్బార్ ఏదైతే అన్నాడో ఆ రోజు నుంచి యమభూతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. పొద్దున లేస్తే, సాయంత్రం లేస్తే, మధ్యాహ్నం, పొద్దున పడుకున్న లేచిన చెవుల్లో ఒకటే డంగ్ 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 అనుకుంటా మోగుతా ఉంది. దానిపై రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఎందుకు తిడుతున్నారు మీరు అనుకుంటా ఒక ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం ఇది ఒక హాస్యార్థకము. అంతా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతకము. ఆడబిడ్డల ఉసిరే తాకి సగం మోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి పదవి ఉన్నంతకాలం ఉంటాడో లేకుంటే మధ్యలో ఊసిపోతాడో కూడా తెలియకుండా ఉంది ఆయన జాతకము. కుర్చీకి ఎసురు వచ్చే అవకాశం. ఆహా ఈ యొక్క పంచాంగం చెప్పే పంతుల నెంబర్ ఉంటే మనం కూడా చెప్పించుకునేటోళ్ళం. ఎందుకంటే మనకు ముందే కొంచెం పంతులు గారు బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే అది కుర్చీకి ఎసురు వచ్చే అవకాశం ఉందట. చూశారు కదా, ఊసిపోయి అనుకుంటా రేవంత్ రెడ్డి కథ ఉంది. ఇక హామీలు అమలు చేసి మంచి చేస్తే ప్రజా ఆగ్రహం తగ్గి ఉపశమనం కలగవచ్చు అని లాస్ట్గా చెప్పడం జరిగింది. మనం లాస్ట్ చూసుడు కాదు, పైన చూడాలి. ఎందుకంటే
పైన అమర్చలేనివి కింద యాడ్ నుంచి వస్తాయి, అంతేనే కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకాలు ఈ విధంగా ఉన్నాయి. మన జాతకాలు కింద మీద ఉన్నా కూడా ఏం పర్లే, కానీ మనకు రాష్ట్రం నుంచి వచ్చేటి రావాలి కదా. అవి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకాలే చూడాలి. కాబట్టి మన సార్ జాతకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊసిపోతాడనేది అయ్యగారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మహిళల ఉసిరి దాకే మొదలుగా పోతారట. తర్వాత అమలు కాని హామీలు అవి చేస్తేనే కుర్చీ ఉంటుంది, లేకుండా ఉండదు. ఉగాది తెల్లారే కుర్చీ పోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన ఉంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈయన నిజాలు కాదా?